ఎవరి పరిపాలన బాగుంది? పట్టుకో మాకు జగన్ పరిపాలన బాగుంది. ఎందుకని అంటారు? ఎందుకని ఉంది, నాకు ఆరోగ్యశ్రీ కార్డు మీద నాకు యాక్సిడెంట్ అయితే బతికిచ్చింది కూడా వాళ్ళే. ఆరోగ్యశ్రీ కార్డు వరి 2 కళ్ళు కంటి ఇది మీద కూడా ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకాలు ఇంకేమైనా వచ్చినాయి మీకు? వచ్చినాయి. నాకు పింఛన్ వస్తుంది, మా పిల్లలకి అమ్మఒడి పథకాలు వచ్చినాయి, మా ఇంట్లో ఆవిడకి డోక్రా ఇదైంది. అంతకన్నా ఇంకేం కావాలి? కాపు నేస్తం వచ్చింది. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి? అయితే నెక్స్ట్ ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఈ నెక్స్ట్ ఈ ప్రభుత్వం వస్తేనే మరి ఈ పథకాలు ఉంటాయి. టీడీపీ కూడా మాట నమ్మే పని లేదు కదా. నీకు 10,000 ఇస్తానని వాలంటరీ వాళ్ళని అంటున్నాడు. వాలంటీర్ని బీభత్సంగా తిట్టింది కూడా ఆయనే. వాళ్ళేగా వాలంటీర్లు తిట్టింది కూడా ఆయనే. 10,000 ఇస్తానంటున్నాడు. 10,000 ఇచ్చినా కానీ ఎంత ఇచ్చినా వాలంటీర్లు మాట తప్పరు. మరి ఇలా వాలంటీర్లు ఉండబట్టి ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు, రేషన్ ఇంటికి డోర్ టు డోర్ డెలివరీ అవుతున్నాయి. మరి మొన్నే కనపడిపోయిందిగా వాలంటీర్లు లేకపోయేటప్పుడు. అలాంటి వాలంటీర్లు తీసేశారు కదా. తీసేశారు. దానికి ఎవరు? నిమ్మగడ్డ రమేష్ గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్గా కారుకులు. ఎన్నాళ్ళ నుంచి ఇది 8 నెలల నుంచి వాళ్ళు కోర్టులకు వేయటం, స్టేలు తేయటం, పేదవాళ్ళకి ప్లాట్లు ఎత్తుంటాను వాటికి స్టేలు తేయటం. నువ్వు ఇయ్యిపోయినా ఇచ్చాయన్ని కూడా జడగొడుతున్నారుగా. సూపర్ 6తో వస్తున్నాడు కదా ఎవరు? చంద్రబాబు నాయుడు. 5 సూపర్ 6 వేసినా ఎవరి అభిమానం వాడిదే. అది ఈసారి జగన్ ఎవరైతే జగన్ సీఎం అవుతారు అంటారు? జగనే సీఎం అవుతాడు. నాకు ఎవరి విషయం నాకు తెలియదండి. నా విషయంలో జగనే సీఎం. అది అప్పారావు గారు ఎవరి పరిపాలన బాగుంది? జగన్ పరిపాలన బాగుంది. ఎందుకని? ఈయన వల్ల పింఛన్ వల్ల మాకు ఇబ్బంది లేకుండా వస్తున్నాయి, బాగా సకాలంగా బాగుంటుంది. టీడీపీ ప్రభుత్వం అలాంటి పెన్షన్ మాకు అసలు అప్పుడు పెన్షనే రాలే. అలాంటి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు తీసేశారు కదా మొన్న. వారంటీలు తీసేశారంటే గిట్టిన వాళ్ళు తీసేస్తా ఉంటారు. అది వాళ్ళేం తప్పేం చేయలేదు, వీళ్ళే పట్టుకొని తీసి. అది టీడీపీ చాలా మంది ఆరోపిస్తున్నారు, వాటర్లు వచ్చి వాలంటీర్లు వచ్చి ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నారు అని చెప్తున్నారు. ఓట్లు గిట్లు ఏం అడగట్లే, వాళ్ళు పింఛన్లు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంత మట్టికి. అది వాళ్ళు వీళ్ళకేంటి వాళ్ళకేంటి చెప్పట్లా. అది అయితే ఈసారి ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అంట? జగన్ వచ్చింది బాగానే ఉంటుంది. కోటేశ్వరరావు గారు ఎవరి పరిపాలన బాగుంది? జగనే బాగుంది. ఎందుకని? బాగుంది, బాగానే ఉంది. ఎందుకని అంటున్నాను? బాగానే ఉంది చెబుతున్నాగా. వాళ్ళ పింఛన్లు పంచులు ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడ? వాళ్ళు తీసేసారు పాపప్పుడు. ఇంతకుముందు ఎలా ఉన్నారు? 4 సంవత్సరాలు ముందు బాగానే ఉంది. వాళ్ళు మరి ఏదైనా కావాలన్నా కూడా చెప్పేవాడు. మరి ఇప్పుడు లేరు. ఇప్పుడు వాళ్ళు పింఛన్ కూడా వాళ్ళు చేసుకున్నారు. మరి పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ ఇంకోసారి 6వసారి గెలుస్తానని చెప్తున్నారే. ఈ అబ్బాయి కొత్త అబ్బాయి వస్తాడు. ఈ కొత్త అబ్బాయి వస్తాడు. ఏం చేశాడు ఆయన? చాలా మందికి ఆపరేషన్ చేయించాడు, కళ్ళజోళ్ళు ఇచ్చాడు. మరి డాక్టర్ దగ్గర బాటలు విజయవాడ తీసుకెళ్ళి కారు తీసుకెళ్ళి తీసుకొచ్చాడు. అయితే ఎవరిని చూసి ఓటేస్తారు? జగన్ గారిని చూసి ఓటేస్తారు? జగన్ గారిని చూసి వేస్తారు. జగన్ చూసి వేస్తారు.